లూసిఫరు దేవునితో ఉండినప్పుడు ప్రియులారా, దేవునితో సంచారం చేస్తుంది, దేవుడు చేస్తున్న అద్భుతాల్లో పాలిభాగం సంపాదించుకుంటుంది. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసి రమ్మంటే చేస్తుంది. అది ఎంతటి భాగ్యం, భాగ్యమా కాదా? అది ఎంతటి గొప్ప భాగ్యం. ఒక్కరోజంట అనుకోకుండా గర్వం మొలిచిందట. గర్వం మొలిచి అహంకారి అయి దుర్మార్గురాలు అయిపోయి, ఈ అహంకారం, ఈ గర్వం వచ్చి అనుకుంటుందంట, నేను కూడా దేవునితో సమానమే. ఆకాశమును భూమిని కలుగజేయగలదా? శూన్యంగా ఉన్న దీనిని సృష్టిగా చేశాడు దేవుడు, చేయగలదా? ఎందుకు దానికి అంత గర్వం? అనుకుంటుందట, నేను కూడా దేవునితో సమానమే అనుకుని గర్వించింది. ప్రియులారా, నాకు కూడా దేవునితో పాటు సింహాసనం కావాలని కోరుకుంది. అప్పుడు దేవుడు చెప్పాడు, ఏమండి, ఇది ఈ పరలోకములో ఉండుటకు తగినది కాదు, లూసిఫరును నెట్టివేయండి. దేవుడే తోచాడా? ఎవరన్నా నెట్టేశారా? గాబ్రియేలుతో నెట్టించాడు. దేవుడి చేతులకు ఎప్పుడు దోషం అంటదు. తన గర్వం, తన అహంకారం, తన దుర్మార్గత దేవుళ్ళో ఉండనిచ్చిందా? ఏమండి, గర్వించి నెబుకద్నెజరు ఏం వేశాడు? గడ్డి మేశాడు పశువులాగా. అంటే మానవుడి జీవితంలో ఏముండకూడదు? వీటన్నిటిని గర్వ అతిశయాల కింద చూస్తూ ఉంటాం. కనుక ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ ఉదయకాల సమయంలో నీ గర్వం నిన్ను గడ్డి మేపించింది. కనుక మనలో మొలవకూడనిది ఏంటట? గర్వం ఉండకూడదు. దీన మనస్కులమై మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని వెంబడించాలి, క్రీస్తు సాక్షులంగా మనం జీవించాలి. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుడు నీతో నాతో ఉండాలి అంటే మనం ఏం మొలవకూడదు? గర్వము అని కొమ్ము మొలవకుండా దాన్ని తుడిచివేయటానికి మనము ప్రయత్నం చేయాలి.